Hi, hello. This video will learn about how to do solving an array using merge sort. Means we'll be arranging the elements in ascending order using merge sort algorithm. The merge sort algorithm will be having these techniques will be utilized internally. సో మర్జ్ సార్ట్ సాల్వ్ చేయడానికి రెండు ప్రీరిక్విజైట్స్ అవసరం. ఫస్ట్ ఏంటి, మర్జ్ టూ సార్టెడ్ అరేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఈ మర్జ్ టూ సార్టెడ్ అరేస్ అప్లై చేస్తే మర్జ్ సార్ట్లో మనం 50% కోడ్ రాసినట్టు. బట్ ఈ మర్జ్ టూ సార్టెడ్ అరేస్ నేర్చుకోవాలంటే మనకు తెలియాల్సింది రివర్సింగ్ ఆఫ్ అన్ అరే యూజింగ్ కర్సర్ అప్రోచ్. కర్సర్ అప్రోచ్ మనం ఎట్లా అప్లై చేయాలో మనకి వస్తే ఈ ఈ దీనికి కూడా కోడ్ రాయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, విల్ లర్న్ ఫస్ట్ స్టెప్ రివర్సింగ్ అన్ అరే. రివర్సింగ్ అన్ అరే using cursor. Example, I have 1 2 3 4 5. నాకు 5 నెంబర్స్ ఉన్నాయి. ఇండెక్సెస్ వచ్చేసి 0 1 2 3 4 ఉన్నాయి. సో దీన్ని రివర్స్ చేస్తే నాకు ఎలా రావాలి? రివర్స్ చేస్తే 5 4 3 2 1 రావాలి. సో ఇలా రావాలి రివర్స్ చేస్తే. బట్ ఇది రివర్సింగ్ మనం కర్సర్ అప్రోచ్ అప్లై చేసి విల్ లర్న్ ఇట్. సో కర్సర్ అంటే ఏం చేస్తాం? వెరీ సింపుల్. ఐల్ రైట్ అగైన్. మళ్ళీ రాస్తున్నాం. 1 2 3 4 5. సో ఒకటి ఫ్రంట్ కర్సర్ రాస్తాం. ఈ కర్సర్ ఏం చేస్తుంది, ఇలా ఒక్కొక్కటి చే ట్యాగ్ చేస్తూ ఒక్కొక్క ఎలిమెంట్కి పాయింట్అవుట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఇంకో కర్సర్ వచ్చేసి వెనుక నుంచి వస్తుంది, తగ్గుతూ వస్తుంది. అంటే ఎక్స్ ఎప్పుడు కూడా ఎక్స్ ప్లస్ ప్లస్ పెరుగుతూ వస్తుంది, వై ఎప్పుడు కూడా వై మైనస్ మైనస్ వస్తుంది. సో మనం ఈ కర్సర్ అప్రోచ్ అప్లై చేస్తాం. సో దానికి కావాల్సిన కోడ్ మనకి ఈజీగా వస్తుంది. బట్ మనం ఏం చేయాలి, స్వాపింగ్ చేయాలి. 1 5 ప్లస్లో పెట్టాలి, 5 1 ప్లస్లో పెట్టాలి. సో అదే టెక్నిక్. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే స్వాపింగ్ లాజిక్ ఎలా రాస్తాం? ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు array of i array of i equals to array of j array of j equals to temp. A swapping logic ఇలా రాయొచ్చు. స్వాపింగ్ లాజిక్ కావాలి. కర్సర్ అనేది ఇది ముందుకెళ్తూ ఉండాలి, ఇది వెనక్కి రావాలి. సో దీనికి బెస్ట్ లూప్. లూప్ ఏం చేస్తామంటే వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై పెట్టేసి, సో కర్సర్స్ రెండు ఇక్కడ మీట్ అయిన తర్వాత ఆపేసారు. ఎక్స్ ఇక్కడ అయిపోవాలి, వై ఇక్కడ అయిపోవాలి. ఎందుకంటే ఎక్స్చేంజ్ చేయడానికి మనకి ఎలిమెంట్స్ ఇక్కడతోనే లాస్ట్. సో ఈ స్వాపింగ్ లాజిక్ ఇక్కడ రాస్తున్నా. ఇంట్ ఇనీషియల్గా ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం ఫస్ట్, కామా వై ఈక్వల్స్ టు ఏ డాట్ వై ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఏ డాట్ లెంత్ -1, అంటే లాస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇంట్ టెంప్ ఈక్వల్స్ array of x array of x equals to array of y ras array of y equals to temp అన్నాను. సో ఎక్స్ ముందుకెళ్తూ ఉంటుంది, వై వెనక్కి వస్తుంది.
సో ఇది రివర్స్ రివర్స్ ఆఫ్ అని. సో ఇప్పుడు ఒకసారి మనం ట్రై ట్రేస్ చేద్దాం. ట్రేస్ చేస్తే సింపుల్గా అర్థమవుతుంది. ఎక్స్ అనే వాల్యూ 0, వై వాల్యూ ఎంత 4th ఇండెక్స్. సో వైల్ కండిషన్ కాబట్టి 0 < 4. సో జీరోలో వచ్చేసి మనకి 0 ఇండెక్స్లో ఏమున్నాయి, 1 ఉంది. 4th ఇండెక్స్లో 5. సో ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. 5 అనేది ఫస్ట్ పొజిషన్కి వస్తుంది, 1 అనేది లాస్ట్ పొజిషన్కి. సో దాని తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్ ఉంది, వై మైనస్ మైనస్. అంటే ఎక్స్ 1 అవుతుంది, వై 3 అవుతుంది. మళ్ళీ కండిషన్ 1 < 3. సో 2 కాస్త థర్డ్ పొజిషన్కి వెళ్తుంది, 4 కాస్త ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది. 2 కాస్త థర్డ్ పొజిషన్. మళ్ళీ ఎక్స్ ప్లస్ ప్లస్ వై మైనస్ మైనస్. సో ఎక్స్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఎక్స్ 2 అవుతుంది, వై 3 కాస్త 2 అవుతుంది. సో మళ్ళీ 2 < 2. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎక్స్చేంజ్ అయినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఎక్స్ ప్లస్ ప్లస్ వై మైనస్ మైనస్ అంటే ఎక్స్ 2 ఉంది కదా, ఎక్స్ 3 అవుతుంది, వై 1 అవుతుంది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తే 3 < 1. కండిషన్ ఫాల్స్, ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది రివర్స్ ఆఫ్ అన్ అరే యూజింగ్ కర్సర్ అప్రోచ్. ఇది ఫ్రంట్ కర్సర్, ఇది బ్యాక్ కర్సర్. ఇప్పుడు మనకి కర్సర్ అప్రోచ్ తెలిసింది. ఇదే కర్సర్ అప్రోచ్ మనము మర్జింగ్ 2 సార్టెడ్ అరేస్ మీద అప్లై చేస్తాం. క్వశ్చన్ వచ్చేసి మర్జ్ 2 సార్టెడ్ అరేస్. సో మర్జ్ 2 సార్టెడ్ అరేస్లో మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏ అరే ఉంది, ఏ అరేలో 7, 11, 12 ఉంది. అలాగే బి అరేలో 6, 10, 14, 15, 16. సో ఏ పెద్దది ఉండొచ్చు, బి పెద్దది ఉండొచ్చు, అది చెప్పలేము. సో ఈ రెండింటిని మర్జ్ చేయాలి. కానీ అబ్జర్వ్ చేస్తే 7 తర్వాత 11 వస్తుంది, 11 తర్వాత 12, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. 6 తర్వాత 10, 10 తర్వాత 14, 14 తర్వాత 15, 15 తర్వాత 16 అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇవి సార్టెడ్ అంటాం ఆర్డర్లో ఉంది కాబట్టి. సో రిజల్ట్ అరేలో మనకి అవుట్పుట్ ఎలా రావాలి అంటే 6, 7, 10, తర్వాత 11, తర్వాత 12, తర్వాత 14, 15, 16 రావాలి. ఇలా రావాలి అవుట్పుట్. సో మర్జ్ చేస్తే రెండు కలిపేసారు లెంత్. ఇక్కడేమో 3 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. టోటల్ 8 అవ్వాలి. సో ఇది మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు. సో ఈ మర్జ్ 2 సార్టెడ్ అరేస్లో మనకి ఎన్ని కర్సర్స్ కావాలి, 3 కర్సర్స్ కావాలి. 3 కర్సర్స్ కావాలి. ఎక్స్ ఏమో ఏకి, వై ఏమో బికి, జెడ్ ఏమో సికి కావాలి. సో మనం కర్సర్ అప్రోచ్ అప్లై చేసి ఇది సాల్వ్ చేయాలి. సో ఎలా, ఫస్ట్ కర్సర్ అప్రోచ్ అప్లై చేస్తున్నాం. బట్ మన టార్గెట్ అసెండింగ్ ఆర్డర్లో రెండింటిని మర్జ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, స్మాల్ టు బిగ్, స్మాల్ నుంచి స్టార్ట్ అవ్వాలి.
స్టార్ట్ అవ్వాల్సింది షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్మాల్. స్టార్ట్ ఫ్రమ్ స్మాల్ అంటే స్మాల్ మన టార్గెట్. స్మాల్ మన టార్గెట్. స్మాల్కి వాడాల్సిన ఆపరేటర్ లెస్ దాన్ సింబల్ వాడాలి. అంటే మనం ఏం చేస్తాము, వెరీ సింపుల్. ఇక్కడ ఏం చేస్తామంటే ఏలో ఉన్న ఎలిమెంట్ బిలో ఉన్న ఎలిమెంట్ కంపేర్ చేస్తాం. ఇది ట్రూ అయితే ఇది ట్రూ అయితే రిజల్ట్లో ఏ ఎలిమెంట్స్ వస్తాం. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే రిజల్ట్లోకి బి స్టోరీస్. ఏ కోడ్ మనం వాడతాం, వాడేసి రాస్తాం. ఓకేనా. అయితే మూడు కర్సర్స్ అప్లై చేస్తాం. కర్సర్స్ ఏంటి? ఏ కర్సర్కి ఏమో ఎక్స్, బి కర్సర్కి ఏమో వై, రిజల్ట్ కర్సర్కి ఏమో జెడ్. సో మూడు కర్సర్స్ అప్లై చేస్తాం. కోడ్ రాస్తున్నా. వైల్ లూప్ కావాలి మనకి. వైల్ వైల్ కంటే ముందు మనకి లెన్స్ కూడా కావాలి, కోడ్ పెద్దగా కాకుండా ఉండడానికి. లెంత్ ఆఫ్ ఏ అదేంటి, ఏ ఈక్వల్స్ టు ఏ డాట్ లెంత్ అని రాసుకున్నా. అమ్మా లెంత్ బి ఈక్వల్స్ టు బి డాట్ లెంత్ అని రాస్తున్నా. సో మనకి లెన్స్ వచ్చేసినాయి. వైల్ లూప్ వచ్చేసి ఎక్స్ లెస్ దాన్ లెంత్ ఏ అని రాస్తుంది. తర్వాత వై లెస్ దాన్ లెంత్ బి అని రాస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక చెప్పిన కోడ్ ఎఫ్ ఏ అరే నుంచి తీసుకో. ఏ అరే నుంచి ఎక్స్ అనే కర్సర్ అప్లై చేసి లెస్ దాన్ బి లెస్ దాన్ వై. నేనేం చేస్తా, రిజల్ట్ అరేకి తోసేస్తా. రిజల్ట్ అరేలో నాకు కావాల్సిన కర్సర్ జెడ్. అంటే దీనికి ముందు ఎక్స్ ఈక్వల్స్ టు 0, వై ఈక్వల్స్ టు 0, జెడ్ ఈక్వల్స్ టు 0 కర్సర్స్ అప్లై చేస్తా. సో దీంట్లో అప్లోడ్ చేసిన తర్వాత జెడ్ ప్లస్ ప్లస్ రాసేస్తా. అంటే జీరో ఎలిమెంట్ జీరో పొజిషన్కి ఇంజెక్ట్ అయ్యి జెడ్ వాల్యూ పెరగాలని. ఈక్వల్స్ ఏలో నుంచి తీసుకుంటాం కాబట్టి కర్సర్ ఎక్స్ పెడతాం. ఎక్స్ వాల్యూ 0 నుంచి తీసుకున్న తర్వాత ఎక్స్ ఇంక్రిమెంట్ అవ్వాలి, అందుకోసం పోస్ట్ ఇంక్రిమెంట్ రాస్తాం. తర్వాత ఎల్స్ బ్లాక్లో సేమ్ మళ్ళీ రిజల్ట్ అరే జెడ్ ప్లస్ ప్లస్ కానీ బి అరే నుంచి వై ప్లస్ ప్లస్ అంతే. సో ఇది మనం రాసిన కోడ్ మర్జింగ్ టూ సార్టెడ్ అరేస్. సో ఇప్పుడు మనం ఈ టెక్నిక్ అప్లై చేసేసి సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఇన్ని ఎలిమెంట్స్ కాదు కానీ అందులో 2 తీసుకున్నాం. కోడ్ చాలా పెద్దగా అవుతుంది, టైం పడుతుంది. టూ 7, 10, 11, 14, 15.
ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి, 6 4 ఇక్కడ 2. సో ఇప్పుడు వీటిని మర్జ్ చేద్దాం. సో ఇక్కడ నేను రఫ్ కోడ్ రాస్తున్నా. ఎక్స్ వాల్యూ 0, 0, లెంత్ ఎంత 2, వైల్ కండిషన్స్ 0 లెస్ దాన్ 2, 0 లెస్ దాన్ 4. రెండు కండిషన్స్ ట్రూ. ట్రూ అయితే మనం చెక్ చేయాల్సింది ఏలో నుంచి ఫస్ట్ ఎలిమెంట్, బిలో నుంచి ఫస్ట్ ఎలిమెంట్. 7 లెస్ దాన్ 6 ఫాల్స్. ఫాల్స్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ అంటే రిజల్ట్లోకి మనము బిఆర్ఏ నుంచి తీసుకుంటాం. బిఆర్ఏలో ఏముంది, 6 ఉంది. 6 అనేది రిజల్ట్లోకి వేసేస్తున్నాం. సో నేను ఇక్కడ రాస్తున్నాం 6 అనేది 0 పొజిషన్లోకి వచ్చేసింది. అంటే జెడ్ కర్సర్ దీనికి పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, జెడ్ 1 అవుతుంది. జెడ్ 1 అవుతుంది, బి నుంచి తీసుకున్నాం కాబట్టి వై కూడా 1 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ 0నే, వై మాత్రం 1 లెస్ దాన్ 4. మళ్ళీ బ్లాక్. సో 6 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వై అనేది ఇక్కడ ఉంది, ఎక్స్ అక్కడే ఉంది. 7 లెస్ దాన్ 11. సో ట్రూ, ఈ కండిషన్ ట్రూ కాబట్టి రిజల్ట్లోకి ఏ నుంచి వస్తుంది. సో ఏ అంటే 7. 7 ఇక్కడ స్టోర్ అయింది. జెడ్ 2 అవుతుంది, ఎక్స్ 1 అవుతుంది. సేమ్ మళ్ళీ వైల్ ఈసారి ఎక్స్ వాల్యూ 1 లెస్ దాన్ 2, 1 లెస్ దాన్ 4. ఇఫ్ 7 వచ్చేసింది కాబట్టి 7 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్, నేను ఇక్కడ తప్పు తీసుకున్నా 10, ఇక్కడేమో 11. 11 లెస్ దాన్ 10, ఇది కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ అయితే బి నుంచి వస్తుంది, అంటే 10 వస్తుంది. 10 వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం జెడ్ 3 అవుతుంది. తర్వాతకి బి నుంచి తీసుకున్నాం కాబట్టి వై 2 అవుతుంది. సో సేమ్ కోడ్ మళ్ళీ ఎక్స్ 1 లెస్ దాన్ 2 అండ్ జెడ్ వై 2 కాబట్టి 2 లెస్ దాన్ 4. మళ్ళీ ఇఫ్ కండిషన్. సో మనకి 10 తీసుకున్నాం కాబట్టి 11 అలాగే ఉంటుంది. 11 లెస్ దాన్, ఈ 10 తర్వాత మనకి బిఆర్ఏలో 14 ఉంది. 14 ఉంది, ఇది ట్రూ. ఈ ట్రూ అయితే మనం రిజల్ట్లోకి ఏ నుంచి చూస్తాం. ఏలో 11 ఉంది, ఏలో 11 ఉంది, 11 చూస్తాం. ఓకేనా. మళ్ళీ ఏమవుతుంది, ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతుంది ఇది కాబట్టి ఎక్స్ వాల్యూ 2 అవుతుంది, జెడ్ వాల్యూ 4 అవుతుంది. జెడ్ వాల్యూ 4. నెక్స్ట్ ఈసారి ఎక్స్ వాల్యూ 2 కాబట్టి 2 లెస్ దాన్ 2, 2 లెస్ దాన్ 4. ఇక్కడ 2 లెస్ దాన్ 2 ఫాల్స్. అంటే ఈ వైల్ లూప్ ఇక అయిపోతుంది. సో వైల్ లూప్ ఇక్కడ అయిపోతే మనకు మిగిలినవి, ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి 6, 11. మిగిలినవి 14, 15. అవి ఎలా స్టోర్ అవ్వాలో కోడ్ రాస్తే సార్. సో మనము మర్జింగ్ టూ సార్టెడ్ అరేస్కి ఏం చేస్తున్నాం, ఏఆర్ఐలో ఎక్వైర్మెంట్స్ ఉండొచ్చు, బిఆర్ఐలో ఎక్వైర్మెంట్స్ ఉండొచ్చు. అందుకనే మనము ఏఆర్ఐలో మిగిలిపోతే చెప్పలేము కాబట్టి ఏ లెస్ దాన్ లెంత్ ఏ అని రాసుకొని రిజల్ట్ అరే ఆఫ్ జెడ్ ప్లస్ ప్లస్ ఈక్వల్స్ ఏ అరే ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్లస్ రాస్తే సరిపోతుంది.
అలాగే బిలోని మిగిలిపోతే బి లెస్ దాన్ లెంత్ బి స్టోర్ చేస్తాం. రిజల్ట్ జెడ్ ప్లస్ ప్లస్ ఈక్వల్స్ బి అరే ఆఫ్ వై ప్లస్ ప్లస్ రాస్తే సరిపోతుంది. ఇంకే ఇంతే. సో మనం కర్సర్ అప్రోచ్ యూజ్ చేసి మర్జింగ్ టూ సార్టెడ్ అరేస్ కోడ్ కూడా రాసుకున్నాం. సో నేను పెద్దగా ఇంట్రడక్షన్ అవేమి ఇవ్వకుండా డైరెక్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో బాగా అర్థమైతే మళ్ళీ వినండి, నేర్చుకోవడానికి ఈజీగా. ఓకే, నెక్స్ట్ పార్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.